అందరికీ నమస్కారం. స్త్రీలకు ఈ 4 అలవాట్లు అస్సలు ఉండకూడదు. పేదరికం తీసుకువస్తాయి. లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ అలవాట్లు ఉంటే పేదరికం తీసుకువస్తాయి అని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులు చేయటం వలన భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు, ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంటి యొక్క సిరి సంపదలు అనేవి ఆ ఇంటి స్త్రీ మీద ఆధారపడి ఉంటాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురుని కోడలని లక్ష్మీ స్వరూపంగానే భావిస్తారు మన పెద్దలు. స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడి ఉంది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేయడం వల్ల ఇంట్లో నరకంగా మారి ఇంట్లో ఎవరికి ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. ఈ విషయాలు మిమ్మల్ని భయపెట్టడం లాంటి చేయడం లేదు. మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయమే. ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి, అలాగే ఏ కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారుగా అవుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. స్త్రీల జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా శుభప్రదమైన విషయం. కానీ స్త్రీల జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నా కింద భాగం వరకు అలా వదిలేసి వేయకూడదు, అంటే విరబూసుకోకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడాను జుట్టును మడత పెట్టి నడుము పైభాగం వరకు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నా పైభాగం వరకే ఉంచుకోండి. కాదని జుట్టును విరబోసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి. శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబూసుకొనే ఉండకూడదు. ఎప్పుడూ కూడా జడను అల్లి ఉంచుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే చీపురును తన్నుతూ ఉంటారో, చీపురును దాటుతూ ఉంటారో, అలాగే చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మనందరికీ తెలుసు. అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళని ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలాగే వదిలేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకూడదు. రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, షింకులో కానీ, వంటగదిలో కానీ అలానే వదిలేయకండి. ఆ పాత్రను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
ఏ స్త్రీలు అయితే శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో ఆ ఇంట్లో నుండి శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా తలుపులు తెరవాలి. స్త్రీలకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి, ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం 6 తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారు, అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలు కరువు అవుతాయి. కాబట్టి ఇల్లు సాయంత్రం 5 గంటల లోపే శుభ్రం చేసుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అలాంటి వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి. నిద్రలేమి వారికి అసహనానికి కారణమవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగుపెట్టదు. ఇంట్లో స్త్రీలు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి. దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో నిత్య దీపాన్ని వెలిగించుకోవాలి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటుంది. డబ్బుకు ఏ లోటు ఉండదు. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడటం కానీ గట్టిగా మాట్లాడటం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది. వివాహిత స్త్రీలు మంగళసూత్రాలను, గాజులను, కమ్మలను, మెట్టెలను, పట్టీలను ఎప్పుడు కూడా తీయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట తీయకూడదు. అలా చేయటం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు. ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. అతిగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవటానికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలను అస్సలు మాట్లాడుకోకూడదు. మీరు చెడ్డ మాటలను మాట్లాడుకోవటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి. అవి మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిద్రించే ముందు ఎప్పుడు కూడా మనసులోని మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. దాని వలన మనకు అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజులలో ఎంతో తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచి, ఎందుకంటే ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావితం చేస్తాయి. అందువలన ఆ రోజులలో స్త్రీలు చాలా తొందరగా నిద్రపోవాలి. భర్త బయటకు వెళ్ళగానే తలుపులు వేయటం, ఇల్లు ఊడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవటం, కోపగించుకోవటం, కన్నీరు పెట్టుకోవటం వంటివి స్త్రీలు అస్సలు చేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు భార్య చేతులకు గాజులు, నుదుటిన బొట్టు లేకుండా భర్తను బయటకు పంపడం అస్సలు చేయకూడదు. భర్త బయటకు వెళ్ళగానే బియ్యం, ఉప్పు, చింతపండు, పసుపు మరియు పంచదార వంటి వస్తువులను అప్పుగా ఇవ్వటం లేదా అడగటం అస్సలు చేయకూడదు. ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీ దేవతలు ఉండరు. తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉండదు. తెలుసుకున్నారు కదా, స్త్రీలు ఎటువంటి పనులు చేయకూడదు. అలాగే ఎలాంటి మంచి అలవాట్లు ఉండడం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.